హలో, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ నిశ్చయ తాంబూలాలు. లత చెప్తున్న కథ. లత చదువు పూర్తయ్యాక తన తండ్రి జాబ్కి వెళ్తావా లేదా పెళ్లి సంబంధం చూడనా అని అడిగాడు. నాకు జాబ్ మీద ఆసక్తి లేదు. తన జ్ఞానం కోసం, ఇంకా భవిష్యత్తులో తన పిల్లల చదువుకి తానే బాధ్యతగా ఉండటం కోసమే అని లత చాలా స్పష్టతతో ఉండేది. నాకు పెళ్ళి అప్పుడేనా? నేను ఇంకా చిన్నపిల్లను, ఇంకా ఒక్కతినే సమయం గడపాలి. ఇలాంటి కొంతమంది అమ్మాయిలు పెళ్ళి అనగానే చెప్పే మాటలు లత చెప్పలేదు. కారణం, తన అమ్మ నాన్న దగ్గర అంత ఆచరణతో పెరిగింది. ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలనే ఉద్దేశాన్ని వాళ్ళు ఆచరిస్తారు. లత చెప్పింది తన నాన్నతో. తను సిటీలో పెరిగి అక్కడే చదివి ఉన్నందున తనకి పల్లెటూరు అంటే ఇష్టం. తను అలాంటి సంబంధమే కోరుతున్నదని. ఈసారి ఆశ్చర్యపోవడం తన తల్లిదండ్రులు వంతైంది. ఆలోచించి చెప్తున్నావా? ఆచరణలో చాలా ఇబ్బందులుంటాయి. పర్లేదు నాన్న, నేను నిర్వహించుకోగలను. ఇంకా సరే అని లత తల్లిదండ్రులు తమ పల్లెటూరులో బాగా తెలిసిన సంబంధం వాళ్ళ కుటుంబంతో పరిచయం ఉండటంతో మాట్లాడి లత ఫోటోలు తన వివరణలతో పంపి వాళ్ళ అబ్బాయి ఫోటోలు వివరాలు తెలుసుకున్నారు. అంతా బాగుంది. ముగ్గురు అన్నదమ్ములకు ముగ్గురు ఒకే వయసు మగపిల్లలు ఉన్నారట. పెద్దన్న పిల్లాడికి ముందు పెళ్లి చేస్తారట. వారితో మాట్లాడుకొని అంతా బాగుంటే నిశ్చయితాంబూలాలు కూడా తీసుకొని వద్దాము అని అనుకున్నారు. లత తన ఇద్దరు స్నేహితురాలని సాయంగా రమ్మంది. వాళ్ళు రాము, అక్కడ మాకు చాలా బోర్ కొడుతుంది అని చెప్పారు. లత తన తల్లిదండ్రులు కలిసి మగపెళ్లివారి ఆచారం అనుసరించి వాళ్ళ పల్లెటూరుకి వెళ్ళారు. పెళ్లి చూపులు అంతా ఓకే అయితే తాంబూలాలకి. ఆ పల్లెటూరులో వాళ్ళ ఆచారాల ప్రకారం వీళ్ళని బాగా ఆదరించి మర్యాదలు చేసి పరిచయాలు చేశారు. అదేమిటో చాలా మొహమాటం వేసింది లతకు. వాళ్ళ ముగ్గురు అబ్బాయిలు బాగా చదువుకొని అక్కడే వాళ్ళ పొలాలు వ్యవహారాలు చూసుకుంటున్నారట. బాగుంది. వాళ్ళతో ఫోటోలో చూపించిన అబ్బాయి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి నచ్చితే మనం నిశ్చయితాంబూలాలు తీసుకుందాం అని ఈలోగా ఉన్న ఇంకో అన్నదమ్ములు వాళ్ళ భార్యలు గుసగుస మాటలు. అవే మాటలు గట్టిగా తయారయ్యాయి. ఏంటంటే, ఉన్న ఉమ్మడి ఆస్తి, పొలం అన్ని పంపకాలైతే వాళ్ళ అబ్బాయిలకి కూడా ఇలానే ఈ సంబంధమే మాట్లాడుకునే వాళ్ళం. పెద్దన్న అయినంత మాత్రాన వాళ్లే ముందు ప్రాధాన్యం తీసుకోవడం ఏంటి అని ఇప్పటి వరకు చక్కగా కలిసి ఉన్న కుటుంబం అలా గట్టిగా ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు. ఇదంతా అక్కడే ఉన్న ముగ్గురు పెళ్లికి ఎదిగిన మగపిల్లలు చూస్తున్నారు. లతకి అక్కడ ఇంకొక నిమిషం ఉండబుద్ధి కాలేదు. తన నాన్నతో ఆ ఊర్లో ఉన్న గుడికి వెళ్తానని చెప్పి లేచి బయటకు వచ్చి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది. గుళ్ళో దర్శనం అయ్యాక అక్కడే సమయం గడపసాగింది. గుళ్ళో మండువాలో ఒక అతను తబలా శృతి చేసుకుంటూ తన్నే చూస్తున్నాడు. పరిచయంగా చూసింది. అతడు తబలా చాలా బాగా వాయించాడు. దగ్గరికి వెళ్ళి అదే చెప్పింది. దానికి బదులుగా అతడు పెళ్లి చూపులు అయిపోయాయా అని అడిగాడు. మీకెలా తెలుసు అని అన్నది. ఇది పల్లెటూరండి, అన్నీ అందరికీ తెలుస్తాయి అని చెప్పాడు. మాటల్లో అతడు కూడా చదువు పూర్తయి ఇక్కడే వ్యవసాయం చేస్తున్నట్లు, అతడికి సంగీతం అంటే ఇష్టం కనుక తీరిక సమయాల్లో గుళ్ళో వాయిస్తూ తన ఇష్టాలు అభిప్రాయాలు చెప్పాడు. లత ఇంక వెళ్తాను, ఇంట్లో తన గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్తూ చూసింది. అబ్బా, ఈ అబ్బాయిలాగా పెళ్ళికొడుకు ఉండొచ్చు కదా, కనీసం సాయంగా వస్తానని కూడా చెప్పకుండా గొడవలు వింటున్నాడు అనే ఆలోచనలో ఉంది. నా పేరు లత, మీ పేరు అని అడిగింది. మీ పేరు, మీ కుటుంబం అన్నీ తెలుసండి. మేము కూడా మీకు చుట్టాలు అవుతాము. మా తాతగారు, మీరు చూడ్డానికి వచ్చిన పెళ్ళికొడుకు తాతగారు సొంత అన్నదమ్ములు. మాకు వాళ్ళంత ఆస్తి లేదు, అంతే. అతడి పేరు కళ్యాణ్ అని నా వైపు ఇష్టంగా గౌరవంగా చూస్తున్నాడు. సరే అండి, ఇంక వెళ్తాను అని చెప్పాను. కొంచెం సేపు ఇక్కడే ఉండొచ్చు కదా అని అన్నాడు. నాకు కూడా అక్కడ ప్రశాంతంగా అనిపించింది. కళ్యాణ్ స్నేహపూరిత మాటలు, అతడి అభిరుచులు నచ్చాయి. కళ్యాణ్ అంటున్నాడు, మా ఇంట మీలాంటి అమ్మాయి కోడలుగా వచ్చే అదృష్టం లేదేమో అని. మీకేం తక్కువ, మీరు అలా ఆలోచించకండి అని చెప్పింది. కళ్యాణ్తో కొంత సమయం అయినా గడుపుతున్నాను. తన ఆలోచనలు అభిరుచులు తెలుస్తున్నాయి. ఆ ఇంట్లో చూసిన పెళ్ళికొడుకు కనీసం స్నేహంగా నవ్వలేదు కూడా. ఇంతసేపు తన గుడి పేరుతో బయటికి వచ్చినా ఊరికాని ఊరిలో ఎలా ఉందో అనే ఆలోచనే లేని అబ్బాయి అవసరమా అని వెంటనే తండ్రికి ఫోన్ చేసి గుడికి రమ్మంది. లత తల్లిదండ్రులు ఇద్దరు గుడిలో వాళ్ళ అమ్మాయి ఒకరితో మాట్లాడడం గమనించి ఎవరమ్మా ఇతడు అని అడిగి తెలుసుకున్నారు.
కళ్యాణ్ వాళ్ళని తన ఇంటికి తీసుకెళ్ళి తన తల్లిదండ్రులను పరిచయం చేశాడు. అబ్బాయి ఇంకా వాళ్ళ అమ్మా నాన్నల పద్ధతి, కుటుంబం నచ్చి వాళ్ళ అమ్మాయి కళ్ళల్లో మనసులో మాట గ్రహించి లతని వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం కోసం అడిగారు. కళ్యాణ్ ఇష్టాన్ని గ్రహించిన తన తల్లిదండ్రులు వెంటనే ఒప్పేసుకున్నారు. వాళ్ళిరువురు ఆచార సాంప్రదాయాలు మాట్లాడుకొని వాళ్ళ పిల్లల్ని ఇంకొకసారి అడిగి నిశ్చయితాంబూలాలు తీసుకున్నారు. రాసిపెట్టి ఉండడం అంటే ఇదేనేమో. పెళ్లి సంబంధం పేరుతో వచ్చింది ఒకరింటికి, అక్కడ ఆస్తి గొడవలు జరుగుతున్నాయి తప్ప పిల్లల్లో ప్రేమ, మద్దతు, పరిపక్వత ఏమీ లేవు. కళ్యాణ్ ప్రవర్తనలో భావాలు అన్నీ అర్థమయ్యి తన కూతురు ఇలాంటి వ్యక్తితో సుఖంగా ఉంటుందని నిర్ణయించి నిశ్చయితాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని పెళ్లి తారీఖు ఖాయం చేసుకొని సంతోషంగా తమ ఊరికి ప్రయాణమయ్యారు. లత తన తల్లిదండ్రులతో వారి ఊరు తిరిగి వచ్చిన 2 రోజుల తర్వాత లత తండ్రి వారు ముందుగా చూసిన సంబంధం వారికి ఫోన్ చేసి, మేము మీ సంబంధం నుంచి తప్పుకుంటున్నాము, మీకు ఈ విషయం తెలియజేస్తున్నాం అని చెప్పారు. దానికి సమాధానంగా ఆ పెళ్ళికొడుకు తండ్రి, అదేమిటండి ఏమీ నిర్ణయించకుండా హుటాహుటిన వెళ్ళిపోయారు, మా ఇంట్లో ఆస్తి గొడవ వాదనలు మీ ముందు అప్పుడే మొదలయ్యాయి, మేము ఒప్పుకుంటున్నాం, కానీ మీకు ఇందులో అభ్యంతరం ఏమి ఉందో, సంబంధం ఎందుకు కాదంటున్నారో తెలియట్లేదు. ఇంకా మా ఊరిలోనే మా చుట్టాల అబ్బాయితో సంబంధం కలుపుకున్నారని తెలిసింది. మాకు ఇప్పుడు మీరు మాట్లాడుకున్న సంబంధానికి చాలా విషయాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. మా ఆస్తిలో వాళ్ళకి పావువంతు కూడా లేదు. ఎలా నిశ్చయించారో తెలియజేయండి అని అడిగారు. లత తండ్రి దానికి సమాధానంగా, తప్పుగా అనుకోకండి, పెళ్ళికి అబ్బాయి ప్రవర్తన, గుణం తండ్రి తర్వాత తండ్రిగా చూసుకొని ఎప్పుడూ రక్షణగా ఉండే కొద్దిపాటి సంపాదన అయినా పర్వాలేదు అని అమ్మాయి తండ్రిగా నేను ఆలోచించాను. అంతేకాని మీరు ఇంకోలా భావించకండి. మీకు ఇంకా మంచి సంబంధం దొరకాలని కోరుతూ మీరు కూడా మా అమ్మాయి పెళ్ళికి వచ్చి చిరంజీవులను ఆశీర్వదించాలని మా కోరిక. నమస్కారం అని చెప్పారు. ఇలా వారి పెద్దతనంతో విషయాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్ళి వారింట పెళ్లి గడియల కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే నిర్ణయించబడతాయి అంటే ఇదేనేమో.